భలే ఉన్నాయి ఫ్రెండ్స్. బాగుంటుంది. మనకి తెలియదు దీనిపైన ఏం రాసినారు చదువు. గోడకు పెట్టేది దానిలో ఎవరు కూర్చునేది? దీంట్లో నేను నా లవర్. అబ్బా ఎంత బాగుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవన్నీ హోమ్ డెకర్ ఐటమ్స్ మీషోలో ఆర్డర్ చేశాను. ప్రతి ఒక్కటి 100 నుంచి 300 లోపలే ఉన్నాయి. ఒకటి మాత్రమే 420 అలా ఉంది. చాలా క్యూట్ గా ఉన్న ఐటమ్స్ అన్ని. అండ్ అమ్మ కూడా వచ్చేసింది నాతో అన్బాక్సింగ్ చేయడానికి. ఇది వచ్చేసి కీస్ తగిలిచ్చేది. బైక్ థీమ్ లో భలే ఉంది. 140 రూపీస్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. భలే ఉందండి ఇది. మీకు నచ్చితే తీసేసుకోండి. ఎంత ప్రైస్ నేను మళ్ళీ మెన్షన్ చేస్తా పక్కన. బాగుందమ్మా చెప్పు. పక్కన పడేసి ఫస్ట్ వన్, సెకండ్ అని చిన్న ఓపెన్ చేసేద్దాం. ఇవి వచ్చేసి వాల్ హుక్స్. ఒక 3 రకాలు ఆర్డర్ చేశాను. నేను పెట్టిన ఐటమ్స్ అన్ని తగిలించడానికి డ్రిల్లింగ్ అవసరం లేకుండా ఉంటుందని చెప్పి. ఇవి వచ్చేసి 86 రూపీస్. 10 పీసెస్ వస్తాయి. అంటే మనం ఎక్కువ బరువు తగిలించలేము వీటిపైన. అది గమ్ము కదా, తట్టుకోలేదన్నమాట అంత బరువు. ఏదైనా బరువు లేనివి పెట్టుకోవచ్చు అనమాట. ఇవి 20 పీసెస్ 90 రూపీస్. ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతాయని చెప్పేసి 3 రకాలు పెట్టుకున్నాను. మనకు డ్రిల్లింగ్ అయితే అవసరం ఉండదు ఇవి ఉంటే. రెండు 140 ఏమో. ఇవి రెండు కలిపి 100 రూపీసే. నేను మర్చిపోయా ప్రైస్, అందుకే 140 అని చెప్పాను. క్వాలిటీ అయితే ఓకే, అంతేం బాగాలేదు. చెక్క కింద కొంచెం డ్యామేజ్ వచ్చింది, కానీ మనం రివర్స్ పెడతాం కాబట్టి సరిపోతుంది అనమాట. వాల్ హుక్స్ ఉన్నాయి కదా, అవి పెట్టేసి ఇవి తగిలిచ్చేయచ్చు అనమాట. అంత బరువేం లేవు కాబట్టి ఈజీగా ఉండిపోతాయి. మా అమ్మకి అర్థం కాలేదు ఇవి ఎందుకు పెట్టాను, అందుకే జస్ట్ చూపిస్తున్నా అట్లా ఎట్లా ఉంటుందని చెప్పి. ఆ చెక్క పైన పెట్టడానికి కొన్ని క్యూట్ ఐటమ్స్ ఆర్డర్ చేశాను. అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు. చాలా బాగున్నాయి. 100 to 200 లోపల ఉన్నాయి కూడా. ఇది వచ్చేసి బిలీవ్ అని ఉంటుంది. చెక్కతో చేశారు. భలే ఉంది. 170 రూపీస్ ప్రైస్. క్వాలిటీ చాలా బాగుంది. నేను ఇది టేబుల్ పైన పెట్టుకుందామని తీసుకున్నాను. కాకపోతే కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇవి వచ్చేసి షో పీసెస్. 4 ఐటమ్స్ వచ్చాయి. 300 రూపీస్. సింగిల్గా కూడా ఉన్నాయి 100 రూపీస్ అలా. కాకపోతే 4 వచ్చేసి 300కి వస్తాయి కదా అని ఇలా పెట్టుకున్నాను. మనం ఇందులో మైక్రో ప్లాంట్స్ కూడా గ్రో చేయొచ్చు. చాలా బాగున్నాయి. కాదు, దీంట్లో చెట్లు పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. ఏం చెట్లు పెడతారు దాంట్లో? చిన్న ఇంట్లో షోపీ. కవర్ తీసి చూద్దాం. వావ్, భలే ఉంది. దీనిపైన పెట్టాను ఇట్లా. దీన్ని ఇట్లా పెట్టాను గైస్. బాగుంది. నాలుగు పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ బొమ్మ పైన ఫేస్ క్లారిటీ ఉంటుంది కదా, ఎంత బాగుందో. ఆ కలర్స్ కూడా బాగున్నాయి. వేరే కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అబ్బా ఎంత బాగుంది. దీంట్లో చెట్లు పెట్టుకోవచ్చు నిజంగానే. బొక్క కూడా ఇచ్చినారు. మామూలు చెట్లు పెట్టుకోవచ్చు, చిన్న చిన్న గోధుమలు అట్లాంటివి. ఇప్పుడు ఓపెన్ చేస్తా అనేది కూడా షో పీసే. ఒక క్యూట్ గర్ల్ అండ్ బాయ్ స్టాచ్యూ లాగా. ఇది ఒకటి ఓపెన్ చేస్తే చాలు. కింద సజెషన్స్లో ఇంకా వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇది కూడా ఆ చెక్క పైన పెట్టడానికి భలే ఉన్నాయి. నిలబడుకోలే ఫ్రెండ్స్. నిలబడుతున్నాయి. నిలబడుకోలే. వీడికి నిలబడుకున్నాడు. బాగున్నాయి, క్యూట్ ఉన్నాయి. ఎంత బాగున్నాయి చూ. కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండ్ లీవ్స్ కూడా ఆర్డర్ చేశాను. అవి లాస్ట్లో ఓపెన్ చేస్తా. అవన్నీ సెట్ చేయాలి కదా. అండ్ ఇవి వచ్చేసి స్టోన్స్, వాటిపైన పెట్టడానికి. ఇది కూడా వాల్ హుక్సే, వేరే టైపు, కొంచెం ములికిలాగా ఉంటుంది. కొన్ని ఫ్రేమ్స్ ఆర్డర్ చేశాను, అవి తగిలించడానికి ఇవి తీసుకున్నాను. ఇదైతే ఫ్లవర్ వాజ్. నేను డెస్క్ పైన పెట్టడానికి ఆర్డర్ చేశాను. నాకు వేరే కలర్స్లో దొరకలేదు, అందుకే క్రీమ్ కలర్లో ఆర్డర్ చేశాను. ఇది పింగాని. ఇది కింద పడితే ఖచ్చితంగా పగిలిపోతుంది. క్వాలిటీ అయితే బాగుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇవి వచ్చేసి ఫ్రేమ్స్. మనం A4 షీట్స్ తీసుకొని మనమే చేసుకోవచ్చు, కానీ మనకు ఓపిక ఉండదు కాబట్టి ఆర్డర్ చేశాను. ఈ సెంటెన్సెస్ నాకు బాగా సెట్ అవుతాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఒకటి ఓపెన్ చేస్తే మనకి వేరే ఫ్రేమ్స్ కూడా కింద సజెషన్స్లో వస్తుంటాయి. క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇవి తగిలించడానికే నేను అవి ములికిలాగా ఉండేటివి హుక్స్ తీసుకున్నాను అనమాట. మళ్ళీ డ్రిల్లింగ్ చేసే పని లేకోకుండా. ఎప్పుడైనా లో ఫీల్ అవుతుంటా నేను, అలాంటప్పుడు ఇవి చూస్తే కొంచెం మోటివేట్ అవుదామని తీసుకున్నాను అనమాట.
ఒకసారి జల్ సార్ ఏంటంటే చెప్పు చదువు చదువు వస్తుంది కదా కొంచెం కొంచెం వదులుకొని సరే చదువు అదే చదువు జల్దీ జల్దీ సారా డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్ నీకు అర్థం ఏం చెప్పు నీకోసం చెయ్యని అది ఫస్ట్ నేను అన్ని నాకు యూజ్ అయ్యేవే తీసుకున్నా, కానీ మా ఇంట్లో తిడుతున్నారు ఎందుకు ఇవన్నీ అవసరమా అని. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఎవరైనా చూస్తుంటే మీ పేరెంట్స్ ఇబ్బంది పెట్టి మాత్రం ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను జాబ్ వచ్చిన కొన్ని ఇయర్స్ తర్వాత తీసుకుంటున్నా, ఇంతకుముందు నా దగ్గర ఏమీ లేవు. ఇంతకుముందు నేను రియల్ ప్లాంట్ పెట్టున్నా నా బెడ్ పక్కన, కానీ అది ఇంట్లో వాడిపోయి చచ్చిపోతా అనింది. అందుకే దాన్ని తీసి బాల్కనీలో పెట్టేశాను. దాని రీప్లేస్మెంట్ కోసమే నేను ఆర్టిఫిషియల్ది పెట్టుకున్నా. ఈ పార్ట్ అయితే బాగుంది, దానిపైన మరకలన్నీ కనిపిస్తున్నాయి కదా, మనం హ్యాండ్తో టచ్ చేసిండేటివి అవంతా తుడిచేస్తే వెళ్ళిపోతాయి. దీనిపైన పెట్టడానికి ఆర్టిఫిషియల్ లీవ్స్ కూడా పెట్టాను, అవే ఇవి. నేను పార్ట్తో కలిపి పెట్టాల్సి ఉండే, కాకపోతే ఒట్టి లీవ్స్ మాత్రమే పెట్టాను, అవి పెట్టడానికి పార్ట్ లేకుండే. నేను మళ్ళీ దానికి ఏదేదో పెట్టి అడ్జస్ట్ చేశాను అనమాట. ఈ లీవ్స్కి చిన్న పార్ట్తో సహా వస్తుంది, అది బుక్ చేసుకోండి. నేను ఒట్టి లీవ్స్ మాత్రమే బుక్ చేశాను కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. క్వాలిటీ అయితే భలే ఉన్నాయి, మరీ అంత ఆర్టిఫిషియల్గా అయితే కనిపించలేదు నాకు. 2 కలర్స్ ఇచ్చాడు, లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ లీవ్స్. లైవ్లీగా కనిపించినట్టే ఉంటుంది. ఇప్పుడు ఇది పెట్టడానికి పార్ట్ లేదనమాట, చిన్నది పార్ట్తో సహా వస్తుంది, అది పెట్టాల్సి ఉండే. నేను అదే చెప్పింది ఇంతకు ముందు, కాకపోతే నేను వేరేటివన్నీ లోపల పేపర్స్ పెట్టి అడ్జస్ట్ చేశాను. ఇవి స్టోన్స్ అనమాట, దాంట్లో పెట్టడానికి 1 kg 69 రూపీస్. బాగున్నాయి. ఒరిజినల్ ప్లాంట్ 300కే కొన్నా, కానీ ఆర్టిఫిషియల్ ప్లాంటే ఎక్కువ పడింది. ఆ స్టోన్స్, ఆ పార్ట్, మళ్ళీ లీవ్స్ సపరేట్గా ఒక 600 ఏమో అయింది. ఇది వచ్చేసి వుడెన్ షెల్ఫ్, నేను మిర్రర్ పక్కన సెట్ చేసుకుందామని పెట్టుకున్నాను, కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. అది బిగించాలంటే డ్రిల్ చేయాలి, అందుకే. సో ఇంకా రిటర్న్ పెట్టేసా. ఇది వచ్చేసి బెడ్షీట్, చాలా బాగుంది, కాటన్ది. మనం ఇట్లే మ్యాట్రెస్కి ఫిట్ చేసేయచ్చు అనమాట, ఎలాస్టిక్ వచ్చి ఉంటుంది, పక్కకు జరగకుండా బాగుంటుంది. నేను ఆల్మోస్ట్ ఇలాంటి ఎలాస్టిక్ టైప్ అనే బుక్ చేస్తాను. నార్మల్గా అయితే మనం పొలినప్పుడు అంతా పక్కకు జరిగిపోతాయి కదా, అందుకే. క్వాలిటీ బాగుంది. ఇంకా కొన్ని వేరే ఐటమ్స్ కూడా పెట్టాను, అవి ఇంకా నాకు డెలివరీ కాలేదు. ఇంకా చాలా టైం చూపిస్తా అంటే సరే ఫస్ట్ ఇవి అన్బాక్స్ చేసేద్దామని చెప్పి చేశాను. ఏవైనా బాగాలేకుంటే రిటర్న్ పెట్టేసేయచ్చు కదా, మళ్ళీ టైం అయిపోతే రిటర్న్ పెట్టడానికి ఛాన్స్ ఉండదు. ఇవన్నీ చాలా బాగున్నాయి, మీరు ఆర్డర్ చేయండి. ఇదే వీడియోలోనే కవర్ చేశాను నేను మళ్ళీ వచ్చిన ఐటమ్స్ కూడా, లాస్ట్ వరకు చూడండి. మీకు వీటిలో ఏ ఐటమ్స్ నచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ మీకు లింక్స్ కావాలనుకుంటే నాకు అడగండి, నేను డిస్క్రిప్షన్లో అన్నీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అప్లోడ్ చేసిన వెంటనే నేను పెట్టలేకపోవచ్చు, మీరు అడిగితే నేను ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఇవి మళ్ళీ వచ్చిండే ఐటమ్స్ అనమాట. ఇవి హ్యాంగింగ్ ప్లాంట్స్ 2 వచ్చాయి, బాగున్నాయి క్వాలిటీ అయితే. నేను కిచెన్లో పెడదామని ఆర్డర్ చేశాను. ఇవైతే 2 వచ్చాయి, 2 కలిపి 183 రూపీస్. క్వాలిటీ బాగున్నాయి. కిచెన్లో ఒకటి అండ్ నా బెడ్రూమ్లో ఒకటి పెట్టుకుంటాను. ఇవంతా ఆర్గనైజ్ చేసేది నేను సపరేట్ వీడియో చేస్తాను, అండ్ నా రూమ్ కూడా చూపిస్తాను మొత్తం అంతా ఎలా సెట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో చూపిస్తా అదంతా. అండ్ ఫైనలీ వి రీచ్డ్ 1K సబ్స్క్రైబర్స్ గైస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. అండ్ కొంతమంది నెగిటివ్గా కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక అమ్మాయి ఛానల్లోకి వచ్చి అలా బూతులు ఎలా పెడుతున్నారో నాకు అసలు అర్థం అవ్వట్లేదు. నేను చాలా మటుకు డిలీట్ చేసేసాను, అండ్ కొన్ని అయితే ఇంకా చూడడం కూడా మానేశాను. నేను ఛానల్ స్టార్ట్ చేసిన 2 months వరకు ఒక నెగిటివ్ కమెంట్ కూడా లేదు. నేను ఎప్పుడైతే ఐఫోన్ తీసుకున్నానని వీడియో పెట్టానో దాని కింద చాలామంది నెగిటివ్ కమెంట్స్ పెట్టారు. ఐ నో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండరు, ఊరికే కమెంట్స్ పెట్టి వెళ్ళిపోతారు. బట్ ఆ కమెంట్స్ చూసిన కొంతసేపు మాత్రం నాకు ఒకలా అనిపిస్తుంది, బట్ ఏం చేయలేం అలాంటి వాళ్ళని. బై ద వే ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి, ఆర్టిఫిషియల్గా అసలు కనిపించవు, పెట్టగానే చాలా లైవ్లీగా ఉంటాయి. ప్రైస్ కూడా వర్తే దానికి, కాకపోతే కొంచెం కేర్ ఎక్కువ చేయాలన్నమాట, లేకపోతే వెళ్ళిపోతాయి అవంతా. ఇది కర్టెన్స్ అనమాట, పింక్ కలర్ థీమ్లో పెట్టా కదా అంతా, సరే అని చెప్పి ఇవి ఆర్డర్ చేశాను. నేను 2 కలిపి ఈ ప్రైస్ కనుక్కున్నాను, కాకపోతే ఒకటే వచ్చింది. వాళ్ళు మెన్షన్ చేశారు, కాకపోతే నేనే చూడలేదు, అందుకే రిటర్న్ పెట్టేశాను. ఇది మళ్ళీ వేరే ఆర్డర్ చేస్తాను. వెతుకుతున్న ఏంది ఒకటే ఉందని చెప్పి, అందుకే మనం అన్నీ ముందే చెక్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవాలి. ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఎలా ఆర్గనైజ్ చేశాను నా రూమ్ని. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ ఏ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, స్టే హ్యాపీ. బాయ్ బాయ్.